నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచన పరమార్థం వింటారు. వర్షం పట్టిన పట్టు విడిచిపెట్టకుండా 2 రోజుల నుంచి ఆకాశం చిల్లులు పడినట్టు కురుస్తోంది వర్షం. దానికి తోడు విపరీతమైన చలిగాలి. మహానగరానికి మధ్యలోనే ఉన్న హోరున కురుస్తున్న ఆ వర్షంలో ఎవరికీ పట్టని ఏకాకిలా, ఏ ఒక్కరూ పట్టించుకోని కుష్ఠురోగిలా వికృతంగా కనిపిస్తోంది ఆ మురికివాడ. వర్షం వల్ల కరెంటు పోయింది. అక్కడి వీధిలోని 2 దీపాలు ఆరిపోయాయి. అంతా చీకటిగా ఉంది. గుడిసెల్లో మినుకు మినుకుమంటున్న గుడ్డి దీపాల వెలుతురు వీధి చీకటిని జయించలేకపోతోంది. ఆ వాడంతా నిద్రమత్తులోకి జారుకుంటోంది. యాదగిరికి నిద్ర రావడం లేదు. దుఃఖం మాత్రం పెళ్ళుబికి వస్తోంది. కుక్కిమంచంలో లేచి కూర్చుని బీడీ వెలిగించాడు. పక్కనే ఉన్న చింకి చాప మీద సుబ్బులు పడుకొనుంది. నిద్రపోతోందో మెలకుగానే ఉందో తెలియడం లేదు. ఏడాదైనా నిండని బుజ్జిగాడు ఆమె గుండెల్ని హత్తుకుని నిద్రపోతున్నాడు. వాడికే బాధ తెలీదు. ఎలాంటి బాదరబందీ లేదు. రేపెప్పుడో తను వేసే తప్పటడుగులకి నడక నేర్పి, వచ్చిరాని తన ముద్దు ముద్దు మాటలకు భాష నేర్పి, కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేయాల్సిన కన్న తల్లి తనకు జన్మనిచ్చిన 6 నెలలకే అన్యాయం చేసి వెళ్ళిపోయిందని ఆ పసి మనస్సుకి అస్సలు తెలీదు. అందుకే హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాడు. వర్షం ఎక్కువైంది. వడగళ్ల వంటి ఆలోచనలు యాదగిరి అంతరంగంలో సుడులు తిరుగుతున్నాయి. ఆ రోజున కూడా ఇలాగే కురిసింది వర్షం. అప్పట్నుంచి అతనికి వర్షం అంటే వల్లమాలిన భయం పట్టుకుంది. వర్షం కురిసినప్పుడల్లా ఆ రాత్రే గుర్తుకొచ్చి అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఆ జ్ఞాపకాల నుంచి పారిపోవాలనిపిస్తుంది. అలా పారిపోవాలంటే ఒక్కటే మార్గం అతనికి కనిపిస్తుంది. ఆ మార్గం అతన్ని కళ్ళు దుకాణానికి లాక్కుపోతుంది. యాదగిరి చటుక్కున మంచం దిగి ప్లాస్టిక్ గుడ్డ భుజాల మీదుగా కప్పుకొని కాళ్లకు చెప్పులు తొడుక్కున్నాడు. యాడికి మావా? మెలకుగానే ఉన్న సుబ్బులు అడిగింది. అట్ట పోయి వస్తా, తలుపేసుకో, బాగా చలిగా ఉండాదే, బుజ్జిగాడికి దుప్పటి కప్పో అంటూ బయటికి నడిచాడు. చీకటిని వర్షాన్ని దూసుకుని వడివడిగా అడుగులేస్తూ 10 నిమిషాల్లో రైలు కట్ట పక్కనే ఉన్న కళ్ళు దుకాణానికి చేరుకున్నాడు. అక్కడంతా సందడిగా ఉంది. కొందరి పలకరింపులు, మరికొందరి కలవరింతలు, ఇంకొందరి నవ్వులు. కొందరు తాగినవాళ్లు, మరికొందరు తాగుతున్నవాళ్లు, ఇంకొందరు తాగి వాగుతున్నవాళ్లు. అదంతా ఓ వింత ప్రపంచంలా ఉంది. ఆ ప్రపంచంలో అడుగుపెట్టిన యాదగిరి కౌంటర్లో 10 రూపాయల నోటు పెట్టి కళ్ళు సీసా తీసుకున్నాడు. ఏంట్రా యాదగిరి, ఈ ఆలప్పుడు కొత్త పెళ్ళం పక్కలో ఎచ్చగా తొంగోకుండా ఈడకొచ్చావేట్రా? పక్కనే బల్ల మీద కూర్చుని సీసా ఎత్తి తాగుతున్న సీతయ్య యాదగిరిని పలకరించాడు. అలా ఓరున వర్షం కురుస్తూ ఉంటే ఓ సొక్కేసుకుని అప్పుడు సుక్క పక్కన తొంగోవాలా? అయినా పెళ్ళి పెడాకులు లేనోడివి నీకేం తెలుస్తుందిరా? సీతయ్యకి ఎదురుగానే కూర్చున్న ఎల్లయ్యకు మందు తలకెక్కడం వల్ల అలా మాటలు ముద్దగా వచ్చాయి. వాళ్ళ మాటలు విన్న యాదగిరికి చిర్రెత్తుకొచ్చింది. అయినా నిగ్రహించుకొని దూరంగా వెళ్ళి ఓ మూల ఖాళీగా ఉన్న బెంచి మీద కూర్చున్నాడు. తేరి ప్యారీ ప్యారీ సూరత్ కో కిసీకి నజర్ నా లగే. దూరంగా కౌంటర్లో ఉన్న ట్రాన్సిస్టర్లోంచి మహమ్మద్ రఫీ పాట వినిపిస్తోంది. కానీ ఆ పాట, అందులోని భావం యాదగిరి బుర్రకెక్కటం లేదు. అతని కళ్ల ముందు మల్లిక రూపమే అస్పష్టంగా కదులుతోంది. మల్లిక తనకు శాశ్వతంగా దూరమై 6 నెలలు దాటిపోయినా ఆమె తాలూకు జ్ఞాపకాలు తనను వీడిపోవడం లేదు. ఇప్పుడు నీకేమంత వయసు అయిపోయిందనే? అసలు నీ ఈడోళ్ళు చాలామంది ఇంకా పెళ్ళేసేసుకోలేదు తెలుసా అంటూ తన వాళ్లంతా పోరు పెట్టి బలవంతంగా తన చేత సుబ్బులు మెడలో తాళి కట్టించారు. సుబ్బులు కూడా అందంగానే ఉంటుంది. కానీ మల్లికను ప్రేమించినంత మనస్ఫూర్తిగా ఆమెను ప్రేమించలేకపోతున్నాడు.
ముఖ్యంగా బుజ్జిగాణ్ణి చూసినప్పుడల్లా వాడికేదో అన్యాయం జరిగిపోయిందన్న దిగులు యాదగిరిని కుదిపేస్తోంది. రేపెప్పుడో తన వల్ల సుబ్బుల కడుపును కూడా ఒక్కాయ కాస్తుంది. అప్పుడు బుజ్జికి తల్లి ప్రేమ పూర్తిగా కరువైపోద్దేమో. ఈ ఆలోచన అతన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పుడు కూడా మళ్ళీ బుజ్జిగాడు కళ్ల ముందు కదిలి యాదగిరికి కన్నీరు పెల్లుబికి వచ్చింది. సీసాలో ఉన్న కళ్ళు 2 గుక్కల్లో తాగేసి మరో సీసా తెచ్చుకున్నాడు. వర్షం ఇంకా తగ్గలేదు. ఆ రోజున కూడా ఇలాగే హోరున కురిసింది వర్షం. ఆకాశానికి చిల్లులు పడినట్టు కురిసింది. అప్పుడే ఆ వర్షం కురిసిన రాత్రే కల్తీ సారా కోరల్లోంచి బయటపడలేక తన వైపు నిస్సహాయంగా చూస్తూ బుజ్జిగాడి చేతుల్ని తన చేతిలో పెట్టి మల్లిక తుదిశ్వాస విడిచింది. అసలు మల్లిక తన తలుపుల మలుపుల్లో నిలబడితే యాదగిరి కళ్ళు అప్రయత్నంగానే వర్షిస్తాయి. ఒకప్పుడు ఆనందంతో, కానీ ఇప్పుడు మాత్రం ఆవేదనతో. మల్లికను యాదగిరి అంతగా ప్రేమించాడు, మరింతగా ఆరాధించాడు. ఆమె తనకు స్వయాన అక్క కూతురే. చిన్నతనం నుంచే వాళ్ళిద్దరూ పనికి వెళ్లేవారు. పొలంలో పనిచేసేటప్పుడు గట్టు వెంబడే బారులు తీర్చి నిలబడే తాడి చెట్లు, పక్కనే ఉన్న చెరువు గట్లు ఎంతో అందంగా కనిపిస్తూ వలపులు వీస్తూ సంకెళ్ళు వేస్తూ వాళ్లను కవ్వించేవి. అల్లరి చేసే వయస్సు వాళ్లది. అప్పట్లో పరస్పరం ఆశలు రేపే మనస్సు వాళ్లది. వయస్సుతో పాటే మనసు పెరిగింది. పెరిగిన మనసు ప్రేమకు అర్థాలు నేర్పింది. అసలు మల్లిక పుట్టినప్పుడే యాదగిరి కోసం పుట్టింది అన్నారు. నిజంగా అందుకే కాబోలు అనుకునేది మల్లిక వయస్సు పెరిగినప్పుడు, మనసు ఎదిగినప్పుడు. ఒకరోజు ఇద్దరూ కలిసి టౌన్లో సినిమాకి వెళ్లారు. పక్కపక్కనే కూర్చుని సినిమా చూశారు. సినిమాలోని హీరో హీరోయిన్లు తామే అయినట్టుగా ఊహల్లో విహరించారు. ఆట వదిలేసరికి 10 గంటలైపోయింది. పట్నం నుంచి ఇద్దరు ఇంటికి తిరిగొస్తున్నారు. అప్పుడప్పుడే ఆకాశంలో మేఘాలు పేరుకుని అవి కారుమబ్బులవుతున్నాయి. చీకటి చిక్కగా ఉన్న తోట పాతదే కావడం వల్ల ప్రేమికుల అడుగులు వేగంగానే పడుతున్నాయి. మామిడి తోట, ఎవ్వరూ లేని చోట, చెరువు గట్టు, చీకటి వాళ్ల చుట్టూ. తమ ఊరి పొలిమేరల్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేశారు. ఇంకో 10 నిమిషాలు నడిస్తే ఇంటికి చేరిపోవచ్చు. కానీ అంతవరకు ఉగ్గబట్టుకుని ఉన్న వర్షం ఉరుముతూ ఒక్కసారిగా విరుచుకుపడింది. వాళ్ళిద్దరూ ఒక్క పరుగున అమ్మవారి గుళ్ళోకి వెళ్లారు. గాలి ఎంతగా వీస్తున్నా గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ముందున్న జ్యోతి మాత్రం నిగ్రహంతో వెలుగుతోంది. గుళ్ళో వెచ్చగా ఉంది. గుడి వెలుపల చీకటి చిచ్చుగా ఉంది. వాళ్ల నులివెచ్చని గుండెల్లో పేరుకుంటున్న పిచ్చి కోరిక నిగ్రహాన్ని కోల్పోయింది. వాళ్ల మనసులు పెనవేసుకున్నాయి. వాన వెలిసిన తర్వాత, వాళ్ల కోరిక తడిసిన తర్వాత ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఆలస్యానికి ఇంట్లో వాళ్ళు కారణం అడిగితే తప్పు చేసిన వాళ్లలా తలలు వంచుకున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఆ పెళ్లి కాస్త వాళ్లే ఏ గుళ్ళోనో గుట్టుగా చేసేసుకుంటారని పెద్దవాళ్లు భయపడ్డారు. అందుకే వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి చేసేసి గదిలోకి తోసేశారు. ఏంట్రా యాదగిరి, కళ్ళు సీసా కళ్ళ ముందు ఎత్తుకుని కలలుగా అంటున్నావా? అటుగా వచ్చిన నూకరాజు భుజం మీద చెయ్యి వేసి హెచ్చరించడంతో యాదగిరి ఆలోచనలు తెగిపోయాయి. నూకరాజు వైపు చిరాగ్గా చూశాడు. ఆ చూపుల్లో కోపం. తన కమ్మని కలలని కరిగించడం అతను చేసిన పాపం. గబ్బగబా గ్లాస్ ఖాళీ చేసి కళ్ళు దుకాణంలోంచి బయటకొచ్చాడు యాదగిరి. ఇంకా వర్షం తగ్గలేదు. ఇప్పుడు అతని కళ్లను మత్తు ఆవరిస్తోంది. అయినా చిత్తాన్ని స్వాధీనంలోనే ఉంచుకుని వేగంగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. తలుపు లోపల గడియ పెట్టి లేదు. చేత్తో తోసేసరికి తెరుచుకుంది. సుబ్బులు ఇంకా నిద్రపోలేదు. వచ్చావా? ఇంత రాత్రేలా అసలు ఈ వర్షంలో ఏడికెళ్ళావు మావా? యాదగిరిని చేరుకుంటూ అడిగిందామె. ఈ చీకటికి చెక్కకుండా వర్షానికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నానే, కానీ ఇది నన్ను ఎంటాడుతానే ఉంది. అందుకే ఎక్కడికి వెళ్ళలేకపోయానే సుబ్బి. ఉసూరుమంటూ మంచం మీద కూలబడి చెప్పాడు యాదగిరి.
అది సరే, నువ్వింక నిద్రపోలేదే? ఎక్కువసేపు మెలకుగుంటే నీ ఆరోగ్యం చెడిపోదా? 2 క్షణాల తర్వాత గూట్లోంచి బీడీ తీసి వెలిగించుకుంటూ అడిగాడలా. ఏం పర్నేదులే, ఆయన రోజు పేకల దాకా తాగే మడిసి ఆరోగ్యం చెడిపోదు కానీ ఓ రోజు నిద్ర లేకపోతే మాత్రాన ఆ మడిసి ఆరోగ్యం చెడిపోద్దా? సుబ్బులు మాటల్లోని వ్యంగ్యం అతని మనసుకి సూటిగా తగిలింది. నిజానికి ఆ రోజు నుంచి, అంటే మల్లిక చనిపోయిన నాటి నుంచి అస్సలింక తాగకూడదని నిర్ధారణ చేసుకున్నాడు యాదగిరి. కానీ సుబ్బుల్ని కట్టుకున్నాక అటు మల్లికను మర్చిపోలేక, ఇటు సుబ్బుల్ని సుఖపెట్టలేక మానసికంగా నలిగిపోతూ ఆ బాధను మర్చిపోవడానికి మత్తును ఆశ్రయిస్తున్నాడు. ఇంతకు ముందే బుజ్జుగాడు నిద్రలు ఉలిక్కిపడి లేచినాడు మావా. కుక్క పెట్టి ఒకటే ఏడుపో, ఎట్టగో నిద్రపుచ్చాలే అని చెప్పింది సుబ్బులు. బహుశా ఆడికి కూడా వాళ్ళ అమ్మకాల్లోకి వచ్చిందేమో అనుకున్నాడు యాదగిరి. వీడి సిట్టి అరచేతులు చూసావా మావా? గులాబీ పూరేకులా ఎంత అందంగా ఉన్నాయో. నిద్దట్లు నవ్వుతా అంటే బొగ్గలు భలే సొట్టలు పడతాయిలే. నిద్రపోతున్న బుజ్జిగాణ్ణి తన గుండెలకు మరింత దగ్గరగా హత్తుకుంటూ చెప్పింది. అవునే, ఆడివన్నీ మల్లిక పోలికలే. అలా అంటుంటే మళ్ళీ అతని కళ్ళల్లోకి కన్నీరు ఉబికి వచ్చింది. వాటిని దాచుకునే ప్రయత్నం చేస్తూ మంచం మీద మరోవైపు తిరిగి పడుకున్నాడు. వీధిలో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. దూరంగా ఎక్కడో కుక్కపిల్లలు వికృతంగా అరుస్తున్నాయి. బహుశా ఆటిని శారదీసి పెంచిన యజమాని కూడా ఆటిని ఒంటరిగా వదిలేసి ఆ రాత్రి కల్తీ సరాకాటుకి ఆఖరి శ్వాస తీసుకొని ఉండాలా అనుకున్నాడు యాదగిరి. ఆ రాత్రి, ఆ సంఘటన, మల్లిక తనకు శాశ్వతంగా దూరమైన దుస్సంఘటన. అర్ధరాత్రి దాటిన తర్వాత తనకు హఠాత్తుగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి నోరు తెరిచి ఎగశ్వాస తీసుకుంటున్న మల్లిక కనిపించింది. ఉండుండి ఆమెకి ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి. మల్లే అంటూ పిచ్చివాళ్ల అరిచి ఆమెను అటూ ఇటూ కదిపాడు. ఆమెలో రవ్వంత చలనం కనిపించింది. అంతలోనే తన శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది యాదగిరికి. బలవంతాన కాళ్ళు నేలపై ఆంచి ఊయలలోకి చూశాడు. అందులో బుజ్జిగాడు నిద్రపోతూ కనిపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా వాణ్ణి భుజాన వేసుకుని మల్లికను లేవదీసి నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకొచ్చాడు. అంతరాత్రి సమయంలో కూడా ఆ రోడ్డు జనసమ్మర్దంగా ఉంది. వాళ్ల హాహాకారాలతో ఆ పరిసరాలు మారుమోగిపోతున్నాయి. వాళ్లల్లో చాలామంది తనతో పాటు ఊరి చివర కొండల్ని పగలగొట్టి రాళ్లు తయారు చేసేవాళ్లే. ఆ రోజు సాయంత్రం పని పూర్తి కాగానే కూలి డబ్బులు చేతిలో పడితే రోజులాగే కళ్ళు దుకాణం దగ్గరికెళ్ళి పీకల దాకా తాగారు. వద్దంటే వినకుండా ఆ రోజు మల్లికతో కూడా తాగించాడు. బహుశా వాళ్ళు తాగిన సారా కల్తీదై ఉండాలి. అందుకే మల్లిక పరిస్థితి విషమించింది. కానీ తనకేమైంది? తను నిలబడలేకపోతున్నాడు. కడుపులో పేగులన్నీ చుట్టబెట్టుకుపోతున్నట్టు అనిపిస్తోంది. కళ్ళు మండిపోతున్నాయి. కొంచెం దూరంలో గోడవారుగా ఉన్న రిక్షా దగ్గరికి నడిచాడు యాదగిరి. తన బలాన్నంతా ఉపయోగించి మల్లికను అందులో కూర్చోపెట్టి ఆమె ఒళ్ళో బాబును పడుకోపెట్టి రిక్షాను ఆరోగ్య కేంద్రం వైపు పోనిచ్చాడు. అప్పటికే ఆరోగ్య కేంద్రంలో తనలాంటి వాళ్లు చాలామంది యమయాతన అనుభవిస్తూ కనిపించారు. ఆ రోజు కళ్ళు దుకాణంలో తామంతా తాగిన సారా కల్తీ అయినదట. అందుకే దాన్ని తాగిన వాళ్ళందరికీ ప్రాణం మీదకొచ్చిందట. అప్పటికి 6-7 చనిపోయారట. ఇంకో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందట. ఈ విషయాలన్నీ గోలగోలగా అక్కడి వాళ్లు చెప్పుకుంటుంటే యాదగిరి విన్నాడు. భయంతో వణికిపోయాడు. తను పోయినా పర్వాలేదు, మల్లిక మాత్రం బతికి తీరాలా అనుకున్నాడు. తనకి మల్లికకి డాక్టర్ ఏవో మందులిచ్చాడు, ఇంజెక్షన్లు చేశాడు. కొన్ని గంటలు బరువుగా గడిచాయి. తెల్లవారింది. అయినా మల్లిక కళ్ళు తెరవలేదు. ఆమెకు ప్రాణం పోయడానికి డాక్టర్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఉన్నంతలోనే ఓపిక తెచ్చుకుని ఊరి చివరనున్న అమ్మవారి గుడికి వెళ్ళి మల్లిక ప్రాణాలు కాపాడమని తను కూడా ప్రార్థనలు చేసొచ్చాడు.
ఆ సాయంత్రానికి మరణించిన వారి సంఖ్య మరింత పెరిగింది. అందులో మల్లిక కూడా చేరింది. ఆ రోజు కూడా ఇలాగే భోరున కురిసింది వర్షం. 6 నెలలైనా నిండని బాబుకి తల్లిపోయిందన్న విషయం అర్థం కాలేదు. తాను పోగొట్టుకున్నదేమిటో తెలీదు. కానీ తను పోగొట్టుకున్నదేమిటో అర్థం చేసుకున్న యాదగిరి దుఃఖానికి అంతులేదు. కల్తీసారా తాగి 40 మంది దుర్మరణం అంటూ ఆ రోజు పేపర్లన్నీ ప్రముఖంగా ప్రకటించాయి. అందులో మల్లిక కూడా ఉంది. వలచి వలపించుకున్న మల్లిక తనకు దూరమైపోయిన తర్వాత తనింక ఎవరి కోసం బతకాలి అని ప్రశ్నించుకున్నాడు. బాబు కోసం బతుకు బావా అంటూ దీనంగా మల్లిక తన వైపు చూసి చెప్పినట్టనిపించింది. అలా రాజీ పడి బతికేస్తున్న రోజుల్లో సుబ్బులు ఎదురయింది. తనకు తోడుగా ఉంటానంది. బుజ్జిగాడికి తల్లినవుతానంది. అందుకే ఆమెను చేరదీశాడు. నిద్రోతున్నావా మావా? బుజ్జిగాడిని నిద్రపుచ్చి తన పక్కకొచ్చి కూర్చున్న సుబ్బులు పలకరింపుతో యాదగిరి మళ్ళీ తన ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. మావా అతని గుండెలపై తల పెట్టుకుని ఆప్యాయంగా పలకరించిందామె. చెప్పు. నేను మాట చెప్తా మావా, నెమ్మదిగా అంది. ఏమిటి అదే? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నారంట మన ఊళ్ళో. ఆమె చెప్పబోయేదేమిటో యాదగిరికి అర్థం కాలేదు. మనకి బుజ్జిగాడు ఒక్కడే చాలు మావా, పిల్లలు పుట్టకుండా నేను ఆపరేషన్ చేయించుకుంటే. అతని గిరజాల జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తిప్పుతూ చెప్పిందామె. యాదగిరి ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు. అవును మావా, నన్నెంతో ప్రేమగా చూసుకున్న నా మొగుడు ఆ రోజు కల్తీసారా తాగి కన్ను మూశాడు. ఏ దిక్కు లేకంట ఏకాకిలా మిగిలిపోయిన నన్ను నువ్వు చేరదీశావు. ప్రతి బతుక్కి ఓ అర్థం పరమార్థం ఉంటుందంటారు. నీకు తోడుగా ఉంటూ నీ బిడ్డని నా బిడ్డగా చూసుకోవటంలో పరమార్థం ఉందనుకుంటా మావా. కాదనకు మావా. తడి కళ్లతో యాదగిరి వైపు అర్థింపుగా చూసిందామె. సుబ్బులు మాటలు విన్న యాదగిరి తన మరుగుజ్జు సంస్కారానికి సిగ్గుపడ్డాడు. సుబ్బులకి తనంటే ఎంతో ప్రేమ. కాని మల్లిక తాలూకు జ్ఞాపకాలలో పడి కొట్టుకుపోతూ ఆమెకు తాను అన్యాయం చేస్తున్నాడా? లేదు, చేయకూడదు, చేయలేడు. ఆ నిర్ణయానికొచ్చిన యాదగిరి తృప్తిగా నిట్టూర్చి ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచన పరమార్థం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.